నమస్తే, వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ బాగున్నారా? ఈరోజు నేను నాటు గురకలండి. ఇవి ఫ్రెష్గా తెచ్చినవి విందాడే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇందులోకి చూడండి 1/2 కిలో బెండకాయలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. ఈ బెండకాయ చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇవైతే ఎలా చేయాలో చూపిస్తాను. బెండకాయ కర్రీ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. ఇందులోనే బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు మొత్తం వేసుకొని అయితే కలిపెట్టుకుందామండి. చేపల కూర కలిపెట్టుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇవైతే వేసేసుకున్నాం కదండి. ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చూడండి, ఇందులోకి కారం వేసుకుందాం. ముందుగా కూరకు సరిపడా కారం వేసేసుకుందామండి. చేపల కూర కదా, కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే పసుపు కూడా వేసుకుందామండి. 1 పావు టీ స్పూను పసుపు అయితే వేసుకుందాం. ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ నేను 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇది సరిపోతే కూర ఉడికిన తర్వాత చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలానే ఇందులో చేపల కూర కదండి, ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇవైతే మొత్తం కలిపేసుకుందామండి చేత్తో. ఇలా కలిపెట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇవైతే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చింతపండు రసం తీసుకుందామండి. ఈ చింతపండు గుజ్జు తీసుకొని ఈ చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. మనం ఇందులో వాటర్ ఏమి వేయ అవసరం లేదండి. ఈ చింతపండు గుజ్జుతోనే ఈ కర్రీ అయితే ఉడికిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. ఇదైతే వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి చింతపండు గుజ్జు తీసుకొని మళ్ళీ వేసుకుందామండి. ఇందులో కరివేపాకు చూడండి, రెండోసారి చింతపండు రసం తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇది వేసుకొని ఒకసారి కలుపుకుందామండి చేప ముక్కలని. ఇది చూడండి, కలిపేసుకున్నాను కదా. ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఎగిరిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇది దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి. అదైతే పెట్టుకున్నాము. చూడండి, ఉడుకుతుంది కదా. ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూద్దాం కలుపుకొని. చూడండి, ఉప్పు అయితే సరిపోలేదు, కొద్దిగా వేసుకుందాము. చూడండి, సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఇలా గట్టితో తిప్పుకోవచ్చండి. ఇవి ఎందుకంటే నాటు గురకలు కదా, ఏం కాదు, ముక్క అసలు ఇళ్ళదండి. ఇట్లా గట్టితో తిప్పుకోవచ్చు. ఏం పులుసు ఉంది కదండి, ఇది కూడా ఎగరనిద్దాం, కొద్దిగా దగ్గరగా ఉన్నిద్దాము. మూత అయితే పెట్టుకుందామండి. 1 పావు గంట ఉడకనిద్దాము. దగ్గరగా అయిన తర్వాత దించుకుందామండి. చూద్దామండి ఒకసారి అయిందేమో. చూడండి, దగ్గరగా అయింది కదా. కొద్దిగా పులుసు అయితే ఉంచుదామండి. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. నాటు గురకలు బెండకాయ పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉంచుకొని నైట్ ఉంచుకొని పొద్దున్న తిన్నా చాలా బాగుంటుందండి.
నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.